హాయ్ అండి. ఈ హాలిడేస్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలన్నా, హెల్తీగా ఉండాలన్నా ముందుగా గుర్తొచ్చేది రాగిపిండే. అలాంటి రాగిపిండి రెసిపీస్ని 1 మినిట్లో ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. ఈ వీడియోలో మొత్తం 6 రెసిపీస్ ఉంటాయి. ముందుగా రాగి మాల్ట్ చూపించేస్తున్నాను. దీనికోసం స్క్రీన్ మీద చూపించినట్టు బాదం పప్పుల్ని వేగించుకున్న తర్వాత దాంట్లో కాస్త పట్టిక బెల్లము, యాలుక్కాయలు యాడ్ చేసుకొని మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ పాలని మందపాటి గిన్నెలో మరిగించుకోవాలి. పాలు మరిగేలోగా మనం పాలని ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్లో 1 స్పూన్ రాగిపిండి, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న 2 స్పూన్ల బాదం పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్లాస్ నిండుగా నీళ్ళని పోసుకొని మరిగించుకుంటున్న పాలలో యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా గెరిటితో బాగా కలుపుకుంటూ కొద్దిసేపు ఉడికించుకోవాలి. మనం ఇలా వేలుతో గీరినప్పుడు గీతలాగా ఏర్పడిందంటే రాగి మాల్ట్ తయారైపోయినట్లే. దీని వేడిగానే కాదు, చల్లారిన తర్వాత ఐస్ క్యూబ్స్ వేసైనా సర్వ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ లేట్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించేస్తాను. సెలవులకి ఇల్లంతా సందడిగా మారిపోయింది కదూ. దాంతోపాటు సమస్యలు కూడా ఉన్నాయండి బాబు. స్కూల్స్ కాలేజెస్ ఉన్నప్పుడు 6-7 లెగిసే పిల్లలు 8-9 లెగవరు. బ్రేక్ఫాస్ట్ చేద్దామంటే అది చల్లారిపోతుంది, పిల్లలు సరిగ్గా తినరే అని ఫీల్ అవుతూ ఉంటాము. దానికోసం మామూలుగా పోసేదానికన్నా దోశలు ఇంకొంచెం ఎక్కువగా పోస్తూ ఉంటాము. పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడిగా పోయొచ్చని. అలాంటప్పుడు ఇలా రాగి దోశలు కూడా ట్రై చేయండి. శరీరానికి కావాల్సినంత ఐరన్ వస్తుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. వీటిని తయారు చేసుకోవడం కూడా సింపుల్గానే అయిపోతుంది. 1 కప్పు మినపప్పుకి 2 కప్పులు రాగుల చొప్పున తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ మెంతులను కూడా యాడ్ చేసుకొని శుభ్రంగా కడిగి 5-6 గంటలు నానబెట్టుకున్న తర్వాత గ్రైండ్ చేసుకొని ఓవర్ నైట్ పులియబెట్టుకొని ఇట్లా హ్యాపీగా దోశలు పోసేసుకోండి. మెంతులు వేసాం కదా, దోశలు చేదుగా ఉంటాయి అనుకుంటారేమో. అదేం కాదండి, దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. మెంతుల వల్ల దోశలు పెనాన్ని కతుక్కోకుండా ఈజీగా లెగ్స్ వస్తాయి. ఇక నెక్స్ట్ స్నాక్స్కి వెళ్ళిపోదాం. స్నాక్స్ కోసం నేను చాక్లెట్ ఇడ్లీని చూపించబోతున్నాను. అదేంటి రాగిపిండి రెసిపీస్ అని చాక్లెట్ ఇడ్లీ అంటున్నారు అనుకుంటున్నారా? ఈ చాక్లెట్ ఇడ్లీని కూడా నేను రాగిపిండితోనే తయారు చేశాను. దీనికోసం మనం 1 గిన్నెలోకి 1 కప్పు మినపప్పు, వేరొక బౌల్లోకి 3 కప్పుల రాగి రవ్వని యాడ్ చేసుకొని శుభ్రంగా కడిగి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు రాగి రవ్వ అన్ని సూపర్ మార్కెట్స్లోనూ అవైలబిలిటీగా ఉంటుంది. ఇలా 2 గంటల పాటు నానిన మినపప్పుని మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని నీళ్లు వంచి పెట్టుకున్న రాగి రవ్వలోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఓవర్ నైట్ పులియబెట్టుకోవాలి. ఇలా పులిసిన రాగిపిండి మిశ్రమంలోకి 1 కప్పు పంచదార పొడితో పాటు 1 కప్పు కోకో పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని రకరకాల షేపుల్లో ఉండే ఇడ్లీ ప్లేట్లకి కాస్త నెయ్యిని అప్లై చేసేసుకొని ఈ మిశ్రమాన్ని దాంట్లో యాడ్ చేసుకొని ఆవిరి మీద 1/2 గంట సేపు ఉడికించుకోవాలి. ఇలా తయారు చేసుకున్న చాక్లెట్ ఇడ్లీని వేడిగానే కాదు చల్లగానే సర్వ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉంటే కాస్త చాక్లెట్ సిరప్ని కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వెయిట్ లాస్ అవుదామని ప్లాన్ చేస్తున్నారా, లేదంటే మిల్లెట్స్తో ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని చూస్తున్నారా? ఇవేవి కాకుండా బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి కానీ ఏదైనా టేస్టీగా హెల్దీగా ట్రై చేద్దాం అనుకుంటున్నారా? అయితే మీకు ది బెస్ట్ చాయిస్ ఈ మిల్లెట్ ఉప్మా. మిల్లెట్ ఉప్మా అంటున్నానని టేస్ట్లెస్గా ఉండిద్ది అనుకున్నారు. దీంట్లో సజ్జలేస్తాం కాబట్టి యమ్మ టేస్ట్గా ఉంటుంది. ప్రాసెస్ కూడా స్క్రీన్ మీద చూస్తున్నట్లు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయ్యాక నార్మల్ ఉప్మా లాగే పోపు పెట్టేసుకొని పచ్చిమిర్చి, అల్లం తరుగు, ఉల్లిపాయలు, టమాటాలు, కొద్దిగా క్యారెట్లు యాడ్ చేసుకొని అవి మగ్గినాక రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని 1కి 2 చొప్పున నీళ్ళని యాడ్ చేసుకొని 5-6 గంటలు నానబెట్టుకున్న రాగుల్ని ఇంకా సజ్జల్ని యాడ్ చేసుకొని కొద్దిగా ఉడికినాక చిటికెడు పసుపు, కొన్ని ఫ్రోజన్ బఠానీని యాడ్ చేసేసుకొని కొంచెం దగ్గర పడ్డాక ప్రెషర్ మీద 5-6 విజిల్స్ రానియండి. మీకు ఇష్టమైతే మూత తీసినాక 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. ఎంతో గుమ్మగుమ్మలాడే టేస్టీ అండ్ హెల్దీ అయిన మిల్లెట్ ఉప్మా తయారైపోయింది. గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వాడకుండా స్వచ్ఛమైన రాగి పిండితో సూపర్ సాఫ్ట్గా ఉండే చపాతీల్ని రోటీ మేకర్ లేకుండా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? నేను చూపించిన టిప్స్ని ఫాలో అవుతూ చేశారంటే స్వచ్ఛమైన రాగి పిండితో సూపర్ సాఫ్ట్గా ఉండే చపాతీల్ని ఈజీగా తయారు చేయొచ్చు. దీనికోసం స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా 1 కప్పు వాటర్లో రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని కాస్త మరిగిన తర్వాత 1 కప్పు రాగి పిండిని ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. అరగంట తర్వాత ఈ పిండి పూర్తిగా చల్లారిపోతుంది. అప్పుడు కాస్త ఆయిల్ వేసుకొని నార్మల్ చపాతీ పిండిలాగా చాలా ఈజీగా కలిపేసుకోవచ్చు. ఇలా కలిపి పెట్టుకున్న ఈ పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని నార్మల్ చపాతీలాగా రోల్ చేసేసుకోవచ్చు. ఇలా రోల్ చేసుకున్నప్పుడు ఇవి కాస్త క్రాక్స్ వస్తాయి. ఈ క్రాక్స్ అన్ని పోయి నీట్ గా రౌండ్ గా ఉండాలంటే ఏదైనా పప్పు డబ్బా మూత తీసుకొని ప్రెస్ చేసామంటే ఇలా చక్కగా రౌండ్ షేప్ లోకి వచ్చేస్తాయి. వీటిని ముందు ఆయిల్ లేకుండా పెనం మీద 2 వైపులా హీట్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసి కాల్చుకున్నామంటే సూపర్ సాఫ్ట్ గా ఉండే రాగిపిండి చపాతీలు తయారైపోతాయి. ఒకప్పుడు నేను బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేస్తున్నానంటే మా హస్బెండ్ ఏమో అర్జెంట్ ఫోన్ కాల్ వచ్చింది కొంచెమే తింటానని, మా పిల్లలేమో రాత్రి తిన్నది సరిగ్గా డైజెస్ట్ అవ్వలేదు మాకు కొంచెమే కావాలని, ఇలా రకరకాల కారణాలు చెప్పి ఉప్మా సరిగ్గా తినేవాళ్లే కాదు. ఇక లాభం లేదని నేను రాగిపిండితో ఉప్మా తయారు చేయడం మొదలుపెట్టాను. ఇంకేముంది, టేస్ట్ అదిరిపోవడంతో నాకు కూడా మిగిల్చకుండా మొత్తం వాళ్లే తినేస్తున్నారు.
రాగిపిండితో ఉప్మా ఏంటి ముద్దైపోతుంది అనుకుంటున్నారేమో. లేదండి, మీకు నచ్చిన రవ్వని కాంబినేషన్గా చేసుకొని రాగిపిండి ఉప్మా చేశారనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, అస్సలు అంటుకుపోదు. స్క్రీన్ మీద చూపిస్తున్నట్లుగా ఉప్మా తయారు చేసుకోవడం కూడా సింపుల్గానే అయిపోతుంది. రవ్వతో పాటు రాగిపిండిని కూడా ఫ్రై చేసుకొని 1-2 కన్నా కాస్త ఎక్కువగా మరిగించుకున్న నీటిని పోసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఉప్మా బాగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే సర్వ్ చేయకుండా 1 టేబుల్ స్పూన్ నెయ్యితో పాటు కాస్త కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకున్నారంటే సూపర్ టేస్టీ అయిన రాగిపిండి ఉప్మా తయారైపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.